అందరికీ హాయ్, వెల్కమ్ టు ది ప్రవీణ్ హబ్ యూట్యూబ్ ఛానల్. నేను స్టార్ హెల్త్లో క్లబ్ మెంబర్ అండి. ప్రజెంట్ రంజిత్ గారు మనతో ఉన్నారు. వీళ్ళు రీసెంట్గానే పర్చేజ్ చేశారు మన దగ్గర. టోటల్ వీళ్ళ ముగ్గురికి, వీళ్ళ మేడంకి, వీళ్ళ పాపకి. సో ప్రజెంట్ వీళ్ళు తీసుకొని జస్ట్ షార్ట్ టైం, మనకు జస్ట్ 4 months అవుతుంది. మే మంత్లో తీసుకున్నారు. సో మన రీసెంట్గానే వీళ్ళ పాపను అడ్మిషన్ చేశారు. సో దీని గురించి క్లియర్గా సార్ మాటల్లో విందాం. సార్, మీరు ఫస్ట్ పాలసీ తీసుకోవడానికి రీజన్ ఏంటి సార్? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఎవరిని చూసి తీసుకోవాలనిపించింది? అంటే మా ఫ్రెండ్స్ తీసుకున్నారు మీ ద్వారా, అందుకోసమని వాళ్ళకు కూడా ఇంతకుముందు ఇట్లా హాస్పిటల్లో జాయిన్ అయితే మొత్తం టోటల్ క్లెయిమ్ అయింది అమౌంట్. ఓకే, అందుకోసం వాళ్ళు చెప్పారు తీసుకోరా అని చెప్తే ఓకే తీసుకున్నారు. మీరు ఇప్పుడు తీసుకుని ఎప్పుడు తీసుకున్నారు? 3 months అయింది అంతే. 3-4 months అట్లా. మే మంత్లో తీసుకున్నాం. అవును, మే మంత్లో తీసుకున్నాము. జూన్, జూలై, ఆగస్టు, జస్ట్ 3-4 months అలా అవుతుంది. ఇప్పుడు ఏమైంది సార్ మొన్న రీసెంట్గా? ఇప్పుడు మీ పాపకి ఏమైంది? నిమోనియా అయినుండే. నిమోనియా వచ్చింది. ఓకే, బాగా ఇంటి దగ్గర ఎలా సఫరింగ్ ఎలా అయ్యారు మీ పాప? అంటే ఇబ్బంది ఎలా ఇబ్బంది పడింది మీకు ఎలా అర్థమైంది? అంటే బాగా ఇబ్బంది అయినుండే, బాగా ఇబ్బంది అయిందా? ఓకే, మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కదా? అవును. అక్కడ మీకు ఏ విధంగా ట్రీట్మెంట్ జరిగింది? ట్రీట్మెంట్ బాగానే ఉంది. ట్రీట్మెంట్ ఓకే, బాగా జరిగిందా? మీకు డాక్టర్స్ అందరు విజిటింగ్ అవ్వడం కానీ అంతా ఓకే ఉందా? అంతా ఓకే. ఇక్కడ ఇంకా అక్కడ మీకు డైలీ డాక్టర్స్ రావడం కానీ దాని గురించి కొంచెం క్లియర్గా చెప్పండి. అక్కడ ఎలా 3-4 times వచ్చారు డాక్టర్స్ కూడా. ఓకే, బాగానే చూసుకున్నారు. ఓకే, ఎన్ని డేస్ ఉన్నారు అడ్మిషన్? 5 days ఉన్నాం. 5 days, 5-6 days. ఓకే, 7 days ఉన్నారా? అవునవును, 7 days ఉన్నారు. 19కి అంటే మీరు మొన్న 26 కలర్ డిశ్చార్జ్ అయ్యారు. 7 days అలా బాగానే ఉన్నారు మీరు. ఓకే, తర్వాత మీకు బిల్ ఏందో మీకు తెలుసు కదా సార్? ఎంత బిల్ అయింది టోటల్? 1,23,000 అయింది. 1,24,000. 1,24,000 బిల్లు. అయితే మీరు పాలసీ మీద మీరు కట్టింది ఎంత సార్ అమౌంట్? కట్టే 27 కట్టినా. 27,000 మీరు కట్టారు. మీకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మన దాంట్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్ 1 month నుంచి ఇస్తామని చెప్పాం. అవును. మేము ఇచ్చిన మాట పైన మేము ఉన్నామా? అవును సార్. ఉన్నామా లేదా? మీరు అసలు అనుకున్నారా మరి ఎంత క్లెయిమ్ వస్తుంది? అనుకోలేదు అసలు అనుకోలేదా? అనుకోలేదు. ఓకే, దాని గురించి ఇంకోటి ఏంటంటే మా సర్వీస్ మీకు ఎలా అనిపించింది సార్? కొంచెం క్లియర్గా చెప్పండి. కొంచెం బాగుంది సార్. టైంకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం. చూడండి, అది చూసి మాట్లాడండి. చెప్పండి. ఫోన్ చేశారు. ఓకే, అన్ని టైంలలో ఫోన్ చేసుకుంటారు. అన్ని అప్రూవల్ కూడా తొందరగా వేయించారు. ఓకే, తొందరగా డిశ్చార్జ్ చేసిన తర్వాత తొందరగా అప్రూవల్ వచ్చింది. ఇంటికి వచ్చేసాం తొందరగానే, ఏ ప్రాబ్లం లేకుండా బాగానే చేసింది సార్. మీరు ఇప్పుడు ఈ వీడియో చాలామంది చూస్తారు, ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు మీ వీడియో చూసే వాళ్ళకి కానీ ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు అమౌంట్ కట్టింది ఎంత, బెనిఫిట్ అయింది ఎంత? సో దీని విలువ అనేది మీకు ఏ రకంగా అర్థమైంది? మీరు అందరికీ ఏ రకంగా చెప్తారు? వాళ్ళందరికీ కూడా కట్టుకోమని చెప్తారు సార్. ఎందుకంటే నాకు మంచి జరిగింది కాబట్టి. టోటల్ అమౌంట్ అంతా సేఫ్ అయినాం. ఓకే, ఒక స్టార్ హెల్త్ అనేది పర్ఫెక్ట్ ఉంది. మీ ఫ్రెండ్స్కి ఏమని చెప్తారు? కట్టుకోమని చెప్తారు సార్. కట్టుకుంటారు వాళ్ళు కూడా. ఓకే, ఓకే అండి, చూసారు కదా, జస్ట్ వితిన్ 4 monthsలోనే వీళ్ళకి 1,24,000 బిల్ అనేది ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు నార్మల్గా అయితే మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటామో ఒక 1 yearలో మనం ఎంత ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తామో దాంట్లో ఎక్స్పెన్సెస్ పోను ₹1,00,000 వరకు అయితే సేవింగ్ ఇస్తాం కావచ్చు. అంత అమౌంట్ అనేది సార్ వాళ్ళు జస్ట్ వితిన్ 4 monthsలోనే ఇంత ఒక ప్రొటెక్షన్ లాగా మన స్టార్ హెల్త్ అనేది వీళ్ళకి వర్క్ అయింది. సో ఇంత బెనిఫిట్ అయ్యారు. సార్ మాటల్లో మీరు విన్నారు. సో ఎవరైనా సరే మీరు హెల్త్ ప్లాన్ చేద్దామన్నట్టుగా మీకు ఉంటే ది బెస్ట్ ప్లాన్ మేము ప్రొవైడ్ చేస్తామండి. దీంతో పాటుగా మీకు 24/7 మీకు సర్వీస్ ఇస్తాము. సార్, మీకు ఈ విషయం చెప్పాను కానీ పాలసీ తీసుకునేటప్పుడు మీకు ఎన్ని అవర్స్ సర్వీస్ ఇస్తామని చెప్పాను? మీకు 24 hours ఇస్తానని చెప్పాను. సో మొన్న మీకు డిశ్చార్జ్ అప్పుడు కొంచెం నైట్ అయింది. ఆ టైంలో నేను రెస్పాండ్ అయ్యానా కాలేదా? అయింటే సార్. అయ్యాను కదా? అవునవును. ఓకే, నైట్ 11-12 వరకు రెస్పాన్స్ అయ్యారు. స్టార్ హెల్త్ మీరు తీసుకున్నందుకు సాటిస్ఫైడ్గా ఉన్నారా? 100%? సార్ 100% ఉన్నారు. సో మీకు ఇప్పుడు మేమైతే ఎంప్లాయ్ లాగా వర్క్ చేసాము, కానీ కంపెనీ అంతా బిల్ పే చేసింది. సో మనం కంపెనీకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి కాబట్టి ఒకసారి హ్యాండిల్ థమ్స్ అప్ లాగా చూపిస్తూ థ్యాంక్ యూ స్టార్ హెల్త్ అనండి. ఇప్పుడు స్టార్ హెల్త్, థ్యాంక్ యూ స్టార్ హెల్త్. థ్యాంక్ యూ స్టార్ హెల్త్.
సార్